దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, మరి ముఖ్యంగా దేవాతి దేవునికి, సేవకురాలకు, ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మరి 2 మాటలు కూడా చదవడానికి, వివరించడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అందులో బట్టి దేవాతి దేవునికి వందనాలు. మరి 3వ మాటగా మరి నేను వివరిస్తానండి. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నానండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు కూడా నువ్వు నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా నా తండ్రి, అయ్యా వాక్యం వివరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఎంతగానో అభిషేకించారు, నీ ఆత్మచేత నడిపించారు. నేను కూడా నిలబడుచున్నాను ప్రభా. నిలబడిన నన్ను కాదు కానీ ప్రభా, నాలో ఉండి నీ మాటలు ప్రభా ప్రతి బిడ్డ కూడా హృదయమునకు చేర్చుకునేటకు తండ్రి మీరే సహాయం చేయండి. నీ ఆత్మ ప్రేరేపణతో ప్రతి బిడ్డను నింపండి ప్రభా. నా తండ్రి, హృదయాంతరంగము లోతుని ఎరిగిన వాడువు తండ్రి. ఏ బిడ్డ హృదయంలో ఏ వాంఛ ఉందో, ఏ బాధ ఉందో, ఏ మాట అయితే చెప్పాలని ఆశ కలిగి ఉన్నదో తండ్రి, ఆ హృదయాన్ని చూసే దేవుడు కదా ప్రభు. నా తండ్రి, ఈ మధ్యాహ్నం పూట ప్రభా వాక్యం వివరిస్తున్న నాలో ఉండండి. నీ పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయమని నేను చెప్పబోయే మాట ద్వారా ప్రభా ప్రతి బిడ్డ కూడా మార్పు చెంది ఆ మాట ద్వారా ప్రభా అనేకులకు ప్రభా నా తండ్రి అనేకులకు ఉపయోగపడే పాత్రగా ప్రతి బిడ్డ కూడా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే యేసు ప్రభు వారిని మరి సిలువ వేస్తున్నప్పుడు ఆయనకి దాహమైంది. దాహమైనప్పుడు మరి ఆయనకి ఏదైనా కొదువు ఉందండి? ఆయనకు కొదువు అంటూ ఏదీ లేదు. ఆయన్ని సిలువ వేస్తున్నప్పుడు ఆయనకు ఏ కొదువ లేదు. సిలువ వేస్తున్నప్పుడు మరి మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, మనం పక్కోళ్ళు ఇలా చేయమలా చేయని చెప్పేసినా కూడా మనకి ఆ బాధను బట్టి ఏం చేస్తామంటే మాట్లాడడానికి కూడా ఇష్టపడం కదా. అయితే తల్లిదండ్రులను కూడా పిల్లలైనట్టు వారు అవ్వచ్చు, పెద్దవాళ్ళైనా మనం అవ్వచ్చు. మన తల్లిదండ్రులు ఏదైనా చిన్న మాట చెప్పినప్పుడు మనకి విసుగొచ్చేస్తుంది. ఒకే మాట 2 సార్లు చెప్పారనుకోండి తల్లిదండ్రులు, మనకు విసుగొచ్చి ఉండమ్మా చెప్ది కానీ చెప్పిందే చెప్తావు అంటాం. కానీ మరి అక్కడ తన తల్లి యొక్క బాధ్యతను ప్రభువు ఆ బాధలో ఉండి కూడా ఎక్కడ కూడా మరి అన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, వేదన పడుతున్నాడు, రక్తం చెమటగా మారిపోయి కింద పడిపోతుంది, తన దేహం అంతా కూడా నలగగొట్టబడింది కదా. మరి ఆ సమయంలో తన యొక్క బాధ్యతను తండ్రి మాత్రము కూడా మర్చిపోకుండా నిర్వర్తించినట్లుగా మనకు కనబడుతుంది. అయితే మరి తన యొక్క బాధ్యతను అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు తన బాధ్యతని? యోహాను గారికి. అక్కడ మరి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. నేను వెంబడిస్తాను ప్రభా, నీ కొరకు అలా చేస్తాను ప్రభా, నీ కొరకు ఇలా చేస్తాను అని చెప్పేసి అన్నారు. కానీ ఎవరైనా అక్కడ నిలబడ్డారండి? శిష్యులైనట్టు వారు ఎవ్వరు కూడా నిలబడలేదు. కానీ తాను ప్రేమించిన యోహాను మాత్రం, తన తల్లి అయిన మరియ మాత్రం అక్కడ ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఉన్నారనుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరిని ప్రత్యేకంగా నేను చూపిస్తున్నానంటే అక్కడ యోహానుకున్న గుర్తింపు. యోహాను మరి అక్కడ శిష్యుడుగా ఉన్నాడు, తాను ప్రేమించిన శిష్యుడుగా ఉన్నాడు. తాను ప్రేమించిన ఆ శిష్యుడికి మరి ఒక బాధ్యతను అప్పగించారు ప్రభు. అప్పగించి ఏమంటున్నాడంటే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ శిష్యుని వైపు చూచి, ఇదిగో నీ తల్లిని ఆ యోహాను గారికి తన బాధ్యతను అప్పగించడం కనబడుతుంది. అయితే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కావచ్చు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో కావచ్చు, మనకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఆజ్ఞలన్నీ నేను చెప్పను కానీ మనకు తెలుసు. అయితే నీ తల్లిదండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడి వాక్యంలో ఉంది. మరి మన తల్లిదండ్రుల్ని మనం సన్మానించే వారముగా ఉన్నామా?
వాళ్ళని మనం ప్రేమించే వారముగా ఉన్నామా, వాళ్ళని గౌరవించే వారముగా ఉన్నామా, వారి మాటకు లోబడేవారుగా, వారికి విధేయత చూపేవారముగా ఉన్నామా? ఈ మధ్యాహ్న పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చెబుతున్న నన్ను కాదు కానీ నాలో ఉంచు దేవుడి మాటను ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. మరి చెప్తున్న నేనే కాదు కానీ మీరందరూ కూడా ఆ మాటను బట్టి ప్రార్థన చేయాలి, దాని ప్రకారం జీవించాలి. నిన్ను వలె నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని వాక్యం ఉంది. దీర్ఘాయుష్మంతుడు అవడం అంటే ఏంటి ప్రభా? గట్టిగా బ్రతికితే ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతాం, లేకపోతే 70 సంవత్సరాలు బ్రతుకుతాం. దీర్ఘాయుష్మంతుడు అంటే 100 సంవత్సరాలు బ్రతుకుతాం ప్రభా? కాదు. దీర్ఘాయుషు మనకి ఎక్కడ దొరుకుతుందంటే పరలోక రాజ్యంలో. హల్లెలూయా. మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యం కొరకే. మరి ఆ పరలోక రాజ్యం కోరుకోవాలనే మనము ఆయన యొక్క ఆజ్ఞలు కూడా పాటించాలి కదండి. మరి ఆజ్ఞల్లో భాగమే కదా తల్లిదండ్రుల్ని సన్మానించాలి. మరి మనం సన్మానిస్తున్నామా? మన తల్లిదండ్రుల్ని మనం ప్రేమించే వారముగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎంత మాత్రమో కూడా ప్రేమించమండి. తల్లిదండ్రులు, పిల్లలు మీరందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ కొరకు ఏ మాట అయినా చెప్పారంటే మీ భవిష్యత్తు ఎరిగే వాళ్ళు అన్నీ అనుభవించి ఉంటారు కాబట్టి మీరు ఎలా జీవించాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు రాబోయే దినాల్లో మీరు ఏ పరిస్థితులను ఎదుర్కొంటారు, బాబు ఇలాగ వెళ్ళకరా, ఇది మంచి పద్ధతి కాదు అని తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు లోబడాలి. లోబడితేనే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారుగా ఉంటారు. నీ తల్లి యొక్క ఉద్దేశం, నీ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే నిన్ను మంచి భవిష్యత్తులోకి తీసుకువెళ్ళాలి, నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని తల్లిదండ్రుల ఆశ. అయితే ప్రభువు తన తల్లిని యోహాను గారికి ఆ బాధ్యతను అప్పగించినప్పుడు వెంటనే యోహాను గారు తన తల్లిని చేర్చుకుని తల్లిని కాలు కింద పెట్టకుండా చూసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ ఈ దీర్ఘాయుష్మత్వం మనకి కావాలంటే మనము కూడా మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. వారి ఆజ్ఞను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమేయందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. నిన్ను కనిన తండ్రి ఉపదేశం, శారీరకంగా మన తల్లిదండ్రులు మనకు అంటారు, మనకు అనేక ఉపదేశాలు చెప్తారు, వాటిని పట్టించుకోవాలి. అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యం ఉంటుంది కదా, దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను కనిన తండ్రి యొక్క ఉపదేశమును నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని చెప్పేసి దేవుడి లేఖనాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రుల్ని సన్మానించడమే కాదు, వాళ్ళు చెప్పేవన్నీ కూడా తూచా తప్పకుండా దేవుడి యొక్క ఆజ్ఞను కూడా పాటిస్తూ మనం ముందుకు సాగినప్పుడు దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. అలాగే నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్య పెట్టకు. ఇప్పుడు అనేక ట్రస్ట్లు వచ్చినాయండి. తల్లిదండ్రుల్ని అక్కడ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే చూసుకుంటారు, మనకెందుకు ఈ బాధ, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నాం, ఉద్యోగం, మన ఖాళీ ఎక్కడ అని అనుకునే సమయాలు, అనుకునే రోజులు. కానీ అక్కడ ఆ ట్రస్ట్లో వేసినప్పుడు బిడ్డల కొరకు ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారండి. ఆ బాధ అంతా మర్చిపోతారు. నా బిడ్డల్ని ఇలా చూసుకున్నాను, నా బిడ్డల్ని ఇలా ప్రేమించాను, వాళ్ళకి ఆ బాధ ఉంటుంది తప్ప అయ్యో నా కొడుకు నన్ను ఇలా వదిలేశాడనే బాధ తక్కువే. కానీ నా పిల్లల్ని నేను ఎంతగా ప్రేమించాను, నా పిల్లలు నన్ను ఒకప్పుడు ఇలా చూసుకునేవారు కదా అనేసి తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే బాధపడినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఆ వృద్ధాప్యంలో పడుచు వయసులో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులకి ఎలా లోబడావో, ఒకవేళ లోబడి ఉండొచ్చు, ముదిమిలో కూడా నీ తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చే బిడ్డగా ఉండాలి. అయితే మనము యవన వయసులో దేవుని పట్టుకుని ఉన్నాం. చాలామంది మన సంఘంలో యవన బిడ్డలుగా ఉన్నాం. అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్న మనము కొంత మట్టుకే కాదు, కానీ ముదిమి వచ్చే వరకు కూడా ఆయన వెతికే వారముగా ఉంటే ఆయన మనలను 100 సంవత్సరాలు బ్రతికించేస్తే సరిపోతుంది ఏంటి అనుకుంటా. 100 సంవత్సరాలు బ్రతకడం కాదు ఈ లోకంలో. నిత్య జీవముకు
వారసులు కావాలని ఆయన ఒక ఆశ. ఆ వారసత్వాన్ని మనకి ఇవ్వడానికి ఆయన అర్హుడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తండ్రి యొక్క ఉపదేశమును ఏమాత్రము కూడా త్రోసివేయకుండా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనలో సాగినప్పుడు ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అలాగే 25వ వచనంలో ఉంటుంది, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. మరి మన తల్లిదండ్రుల్ని మనం సంతోషపెడుతున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం లోకపరంగా. సర్లే ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి చేస్తున్నాం. అయితే మన తండ్రి ఉన్నాడు. ఎవరు? ఆత్మీయ తండ్రి. మన సేవకులు అవ్వచ్చు, అలాగే మన పరలోకపు తండ్రి అవ్వచ్చు. వీళ్ళిద్దరూ కూడా మన తండ్రులే కదా. అయితే మన యొక్క తండ్రి ఉపదేశాన్ని మనం అంగీకరిస్తున్నాం, దాన్ని చేర్చుకుంటున్నాం, అయితే పాటిస్తున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, రక్షణ తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, వాక్యం వివరిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. క్రియల రూపంలో దేవునికి దూరముగా ఉన్నాం. మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అని దేవుడి వాక్యంలో ఉంది. మనము క్షమించే వారముగా ఉన్నామా? మారు మనసు కలిగిన వారము ఉన్నామా? 2 మాటల ద్వారా మనం చూసుకున్నాం. అయితే మనము ఏ హృదయంతో ఉన్నాం? క్రియల రూపముగా దేవుణ్ణి ఎలా సంతోషపెడుతున్నాం? ఆయన్ని దుఃఖపెట్టే వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదండి. ఆయన బాధ పెట్టే వారంగా మనం ఉండకూడదు. ఆయన్ని గాయాల్లో మనం వేలు పట్టి మాటికి మన పాపముల ద్వారా, మన ఆలోచనల ద్వారా ఆయన బాధపరిచే వారంగా మనం ఉంటే ఆయనకి ఎంత మాత్రము కూడా సంతోషం కాదు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషించాలి, సంతోషపరచాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. మనం ఆనందింపచేసే వారముగా ఉంటున్నాం. ఈ మధ్యాహ్నం పూట ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహానికే ఆ బాధ్యత ప్రభు ఎందుకు అప్పగించాడంటే ప్రియుడైన శిష్యుడు. అంతమంది శిష్యులు కూడా వెళ్ళిపోయినప్పుడు ఆయన సిలువ వేసినప్పుడు ప్రభు ఎవరో మాకు తెలియదని వెళ్ళిపోయారు. కానీ యోహాను తన తల్లి యొక్క బాధ్యతని తీసుకున్నాడు. తన తల్లి యొక్క బాధ్యతను యోహానికి ఇవ్వడానికి దేవుడు లేఖనం నెరవేరినట్లు, ప్రతిదీ కూడా లేఖనాలు నెరవేరినట్టని మనం చదివే వివరించే వాటిలో మనకు కనబడుతుంది. ఆయనకి దాహము, ఒకవేళ ఆయనకి కరువండి, ఏదైనా కరువా? ఏది కరువు లేదు. ఆయన తండ్రి యొక్క ఆజ్ఞను పొందినవాడు, తండ్రి చిత్తము ఆయన ఎరిగినవాడు. తండ్రి ఏది చేయాలనుకుంటే అదే చేయాలని ఆశపడేవాడు. తన తండ్రి యొక్క బాధ్యతను, తన తల్లి యొక్క బాధ్యతను, ఆ తండ్రి యొక్క అనుగ్రహంతో పుట్టినప్పటికీ శారీరకంగా తన తల్లి యొక్క బాధ్యతను యోహాను గారికి అక్కడ అప్పగించడం జరిగింది. అయితే ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ ప్రొఫెషన్లో అయినా ఉండొచ్చు, ఏ ఉద్యోగంలో ఉండొచ్చు, మనకి ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించకుండా, దేవుడి యొక్క మాటను పట్టుకొనకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మన దీర్ఘాయుష్మంతులం ఆగం. ఆయన యొక్క ఆజ్ఞలు పాటించేవారముగా ఉంటేనే, ఆయన యొక్క నడవడికలో మనం నడిస్తేనే, ఆయన ఏ మార్గమునైతే మనకు చూపించాడో ఆ మార్గం బట్టి మనం నడిస్తేనే. నడవలేనప్పుడు తండ్రి నాకు శక్తి చాలదు ఈ శ్రమలను బట్టి, తండ్రి నేను చేయలేకపోతే నేను ఈ భక్తి అని మనం అన్నప్పుడు దేవుడికి ప్రార్థిస్తే దేవుడు మనకు సమీపంగా ఉంటాడండి. క్రీస్తేసు మహిదైశ్వర్యంలో ప్రతి అవసరమును కూడా తీర్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న పూట ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మనము దీర్ఘాయుష్మంతులుగా ఆ పరలోక అనుభవాన్ని పొందుకోవాలంటే మనము దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించాలి, మన తల్లిదండ్రుల్ని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, ముదిమిలో వారిని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని ప్రేమిస్తూ వారి కొరకు బాధ్యత కలిగి, ప్రభు ఎలాగైతే మరియ పట్ల బాధ్యత కలిగి యోహానుకు తన బాధ్యతను అప్పగించాడు, మనకి దేవుడు అనేకమైన బాధ్యతలు అప్పగించాడు కదా. రక్షణ తీసుకున్న మనము మన కొరకే, మన పిల్లల కొరకే, మన ఇంట్లో సరిపోయింది అనుకునేటట్టుగా మనం ఉండకూడదు. అది ఎంత మాత్రము కూడా దేవుడికి ఇష్టము కాదు. అది స్వార్థం అవుద్దండి. మన కొరకే, మన పిల్లల కొరకే, మన నలుగురు రక్షించబడ్డాం అని అనుకుంటే అది చాలా స్వార్థం. అది ఎంత మాత్రము కూడా క్రైస్తవుడిగా మనకి తగదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి.
మనకి దేవుడు అనేకమైన బాధ్యతలు ఇచ్చాడు కదా. తల్లిదండ్రుల్ని ప్రేమించమన్నాడు కదా, దేవుడు ప్రేమించేస్తున్నాం కదా అంటే సరిపోదు. కానీ దేవుడి యొక్క ఆజ్ఞను, దేవుడి యొక్క మాటను మనం పట్టుకుంటే దేవుడు మనల్ని ఆ నిత్య రాజ్యానికి దీర్ఘాయుష్మంతులుగా నడిపించినట్లు సహాయం చేస్తాడండి. మరి మధ్యాహ్నం పూట ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులనే కాదు, నీ అత్తమామల్ని, నీ తోటి వారిని, అందరినీ కూడా ప్రేమించాలి. వారందరి పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. వారిని రక్షణ మార్గంలోకి మనం తీసుకెళ్ళాలి, వాళ్ళని నడిపించాలి. మనం స్వార్థపరులుగా ఉండకూడదండి. క్రైస్తవులుగా మనకి ఎంత మాత్రం కూడా తగదు. కాబట్టి మనం అందరము కూడా వారి కొరకు ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ విజ్ఞాపనల చేత దేవునికి తగినట్లుగా మనం నడుచుకుంటే ఆయన నిత్య రాజ్యాన్ని, ఆయన పరలోక అనుభవాన్ని మనకు దయచేసే దేవుడు. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. 4వ మాటకు వెళ్ళే ముందుగా ఒక పల్లవి